దేవతల దేవతల నిలయం దేవగన్నేరు ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో చూడండి. ఈరోజైతే వర్షం వస్తుంది, ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇంకా మన సాయిరామునికి పూజ చేద్దాము అని చెప్పి పూలు కోయడానికని వస్తుని. ఇంకా వర్షపు చినుకులలో చెట్లు అయితే కన్నా ఎంత ఫ్రెష్గా తయారైనాయో. ఇవైతే నాకు అందడం లేదు, ఎక్కువ హైట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇంకా కొంచెం డెలికేట్గా ఉంటాయి. ఈ నిలయం దేవగన్నేరు చెట్లు అయితే కొంచెం డెలికేట్గా ఉంటాయి. వంగినప్పుడు కన్నా డెఫినెట్గా కొమ్మలు అయితే ఇరిగిపోతాయి. కాబట్టి కొంచెము హైట్లో అయితే ఉన్నాయి. అందుకనేసి నేను కొంచెం వంగి చెట్టును కూడా కొంచెము వంచి మళ్ళీ కోసుకున్నాను. అసలు ఈ వర్షానికైతే చెట్లు చాలా ఫ్రెష్గా తయారైపోయినాయి. ఇంకా అలా పూలు కోయడానికని గార్డెన్కి వచ్చినాను. ఇంకా సాయిరామునికి పూజ చేద్దాము అని చెప్పి పూల కోసం వస్తే ఎన్ని పూలు అయితే కాసినాయో ఏమో. ఇది చూడండి, అలమంద అయితే అలరిస్తుంది అసలుకి. ఆల్రెడీ 5 పూలు ఏమో కోసినాను, కానీ ఇంకా ఎక్కువ పూసినాయి. ఈరోజు దగ్గర దగ్గర 12 పూలు ఏమో పూసినాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ అలమండాకైతే కొంచెం మనం కేరింగ్ తీసుకోవాలి. ఎక్కువ ఎండ ఉండకూడదు, ఎక్కువ నీడ ఉండకూడదు. కాకపోతే రెగ్యులర్ వాటర్ అయితే ఇవ్వాలి. ఈ అలమండాస్కి వచ్చిందను ఎక్కువ నీళ్ళు అయిపోతే కూడా వేర్లు అయితే కుళ్ళిపోతాయి. కాబట్టి కొంచెం కేరింగ్ అయితే తీసుకోవాలి. దీనికి నేను కౌడంగు ఎండిపిండే కౌడంగ్ కొంచెము, షీప్ డంగ్ కొంచెము ఇచ్చినాను. అందుకనేసి ఇది మళ్ళీ బాగా పుంజుకునింది, లేదంటే ఫస్ట్లో కొంచెం డల్గానే ఉన్నింది. వాటికి తగిన పోషకాలు మనము అప్పుడప్పుడు ఇస్తా అంటే మళ్ళీ చెట్లు బాగా ఫ్రెష్గా తయారవుతాయి. మనకు అప్పుడే తెలిసిపోతుంది చెట్లు హెల్తీగా ఉన్నాయా లేదా అనేది. కాబట్టి వాటికి తగినంత పోషకాలు ఇవ్వడము, లేకపోతే నీమ్ స్ప్రే చేయడము అలాంటివి చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనకే తెలుస్తుంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పూలు అయితే. ఇంక ఈ సాయిరామునికి ఇంత పూలతో పూజ చేస్తే ఇంకా మన సాయిరాముని కూడా చాలా ఆనందపడతాడు. గురువారం సాయిరాముని కోసము పూలు. మొగ్గ చూడండి ఎంత బాగుందో, మొగ్గ దశ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. ఇంతే ఫ్రెండ్స్, ఈ గురువారం శుభోదయం అందరికీ. జై సాయిరామ్, జై జై సాయిరామ్. బాయ్ ఫ్రెండ్స్.